నాగరిక సమాజానికి మూలాధారాలు మన గ్రామాలు. గుడిలేని గ్రామం, బడిలేని పల్లె మనకు కనబడదు. భక్తి విశ్వాసాలకు బీజం పడేది పల్లెల్లోనే. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, అలానే గంగమ్మ, పోలేరమ్మ. కొలిచే దైవం ఏదైనా ప్రసాదించే మోక్షం ఒక్కటే. ప్రపంచ చరిత్రకు ప్రాణాధారమైన పల్లె ప్రజల గుండె చప్పుళ్లను, అక్కడ వెలసిన ఆలయాల విశిష్టతను, భక్తి ప్రపత్తులను మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే పల్లె గోవిందం. అందమైన రంగుల కలయికతో తయారైన వర్ణ చిత్రం లాంటి సనాతన భారతీయ సంస్కృతిలో ఎన్నెన్నో సిద్ధాంతాలు, ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్లు పరస్పరం కలిసిపోయి కమనీయమై రమణీయమై కనిపిస్తాయి. కొత్త పాతల మేలి సంగమ స్థలమే మన సనాతన ధర్మం. సనాతన ధర్మమే ఆలంబనగా సాగే భారతీయ జీవన కావ్యంలో మొదటి అధ్యాయం మన పల్లెలదే. గ్రామీణ జీవనంలో సనాతన ఛాయలను ప్రపంచానికి తెలియపరుస్తూ తిరుమల శ్రీ శ్రీనివాసుని లీలా వైభవాన్ని ఇంటింటికి తెలియజేస్తున్న కార్యక్రమమే ఈనాటి పల్లె గోవిందం. గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం, పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, పల్లె గోవిందం సిరి హరి పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, పరమాత్ముని వెంకటేశుని పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, ప్రతి పల్లె పల్లెలో వెళ్ళి విరిసే పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం శ్రీ హరి పల్లె గోవిందం. పరమ పావన గోవింద నామ సురుచిర మంగళ సుగంధం, శ్రీ మహావిష్ణు లలితా సహస్ర భగవద్గీతామరందం, భజన బృంద గీతాల హరే భజన బృంద గీతాల పల్లె గోవిందం, సామూహిక పూజా వ్రత రసగంధం పల్లె గోవిందం, భక్తి తత్వ పరమానందం పల్లె గోవిందం, హైందవ ధర్మ సంబంధం పల్లె గోవిందం, పర హైందవ ధర్మ సంబంధం పల్లె గోవిందం, పల్లె గోవిందం, గోవిందం పల్లె గోవిందం హరి హరి పల్లె గోవిందం. స్వచ్ఛమైన ప్రకృతికి ఆలవాలమైన అప్పాపురం గ్రామంలో శ్రీ భువనేశ్వరి దేవాలయం కొలువై ఉంది. అందమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య నెలకొని ఉన్న ఈ పొందికైన ఆలయమే శ్రీ భువనేశ్వరి దేవి ఆలయం. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి భువనేశ్వరి. శ్రీ భువనేశ్వరి దేవి ఈ గ్రామ ప్రజలకు కొంగు బంగారమై అలరారుతున్న చల్లని తల్లి. అనంతమైన ప్రకృతిలో అద్వితీయమైన శక్తులకు ఓ రూపాన్ని సంతరించుకొని అర్చించడం మన పల్లెటూళ్లలో అనాదిగా వస్తున్న అపురూపమైన ఆచారం. ఈ శక్తులని గ్రామదేవతలుగా పిలుస్తారు. ఈ గ్రామంలో వెలిసిన మరో ప్రాచీనమైన గ్రామదేవత పోలేరమ్మ. ఈ తల్లి
గ్రామంలో ప్రజలకు ఎటువంటి అంటురోగాలు ప్రబలకుండా గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. గ్రామ ప్రజలు ఈ అమ్మవారికి చిన్ని ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పోలేరమ్మ తల్లి విగ్రహానికి ఎదురుగా పోతురాజు కొలువై ఉంటాడు. అప్పాపురం గ్రామ ప్రజల నుండి అపూర్వ గ్రామోత్సవాన్ని, మహిళలచే వరలక్ష్మీ వ్రతాన్ని చేయించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసమూర్తి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో కళ్యాణోత్సవానికి సిద్ధమయ్యారు. గ్రామ ప్రజలందరూ ముందుగా కళ్యాణోత్సవానికి సంబంధించిన పూజా ద్రవ్యాలను, స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను, తలంబ్రాలను తీసుకొని గోవిందనామాలు చెబుతూ ఆలయ ప్రదక్షిణ గావించి కళ్యాణోత్సవానికి సిద్ధమయ్యారు. ఆలయ కళ్యాణ మండపంలో సకల ప్రకృతి స్వరూపిణి లక్ష్మీదేవి అవతారాలైన శ్రీదేవి భూదేవికి సకల చరాచర నియామకుడైన ఆ శ్రీనివాస పరబ్రహ్మకు పాణిగ్రహణం చేయడమే ఈ శ్రీనివాస కళ్యాణోత్సవం. భర్త అంటే పాలనను, పోషణను అందించేవాడని అర్థం. భార్య అంటే భర్త అందించే పాలనను, పోషణను స్వీకరించి తమ బిడ్డలకు అందించేదని అర్థం. ఈ విధంగా మన ఋషులు అత్యుత్తమమైన కుటుంబ వ్యవస్థను రూపొందించడానికి కృషి చేశారు. ఏ బంధాలకు ఉల్లంఘని పరమాత్ముడు సైతం భూమిపై అవతరించినప్పుడు ఋషులు ఏర్పరిచిన వైదిక వివాహ విధానం మేరకే తన పెళ్లిళ్లను చేసుకున్నాడు. వైదిక వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకుని భార్యాభర్తలిద్దరూ పరస్పరం అనురాగంతో కలిసిమెలిసి మెలగాలన్న దివ్య సందేశాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు అప్పాపురం పల్లెగోవిందంలో ఆచరించి చూపుతున్న వైనం ఆ గ్రామస్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఏ ఇంట అనురాగపూరితమైన భార్యాభర్తలుంటారో ఆ ఇంట అలమేలుమంగపతి ఆనందంతో కొలువుదీరుతాడు. ఏ ఇంట కలియుగ ప్రత్యక్ష దైవం భార్యాభర్తల అనురాగ రూపంలో నిలవై ఉంటాడో ఆ ఇల్లు వైకుంఠమై ఆనంద నిలయమై అలరారుతూ ఉంటుంది. ఈ వైదిక సందేశాన్ని ప్రపంచానికి చెప్పడానికై అప్పాపురం కళ్యాణోత్సవ వేళ శ్రీదేవి భూదేవిలను, ఆ శ్రీనివాసుని పరిణయ వైభవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. తస్మై సమస్తవేదాత్తవేదనసే నమః. భగవతో వీర్యేణ భగవతః కర్మణా అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది. అతడే
రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాక్షంగన్మ దర్శ్యమానః స్తరంగత్వేన విశేష పూజా కార్యకర్తృః యజమాన్యస్య మాతృ వంశానాం సర్వేషు అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను కనుగొని శరణాగతులకు మనకును కనుగొని శరణాగతులకు మనకును పనిబడి ఇక భయపడ చోటేది కనుగొని శరణాగతులకు మనకును పనిబడి ఇక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ పూర్వం యోమాదరాంతి సంవిదేవమావాః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను నరహరి కరుణే నమ్మిన వారికి నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే శ్రీ వెంకటమున జీవులగా చూచు ఆవల నీవల అలరగను శ్రీ వెంకటమున జీవులగా చూచు ఆవల నీవల అలరగను దైవ శిఖామణి దాపగుమాకును దైవ శిఖామణి దాపగుమాకును భావింపగ భయపడ చోటేది దైవ శిఖామణి దాపగుమాకును భావింపగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ ఏమిటయ్యా అంటే భగవంతుడు
కార్యక్రమం చేస్తూ ఉంటే దేవతలంతా వస్తారని కదిలి వస్తారయ్యా అన్నాడు. లేక దిక్పాలు వస్తారయ్యా అన్నాడు. నవగ్రహాలు వస్తాయ్యా అన్నాడు మాట. అంతటి వైభవాన్ని మనకు అందిస్తున్నాడు. బ్రహ్మణే నమః. ఓం ఓం వరుణాయ నమః. ఓం వాయవే. ఓం కుబేరాయ నమః. ఓం ఈశానాయ నమః. మన ఇంటికి అతిథి వస్తే ఎలా చేస్తాము, అప్పాపురం గ్రామానికి దేవేంద్రుడే దిగి వస్తామాంతంగా ఆయనకు ఆ విధంగా సత్కరించకుండా ఉంటామా? వెంకటేశ్వరమావాహయామి, అచ్యుతమావాహయామి, అనిరుద్ధమావాహయామి. శ్రీ పద్మావతి గోదాశ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వోరుషుక్రమణేషు శిక్షయంతి భవనాని విశ్వ. పుష్పేణ ఆసనం పరికల్పయామి. త్రీణి పరమాతరాజామసో భూతాః బ్రహ్మ పవిత్రేణ భూతాః సూర్యస్వరస్మభిః ధూపమాఘ్రాపయామి. స్వామిని ఆరాధన చేస్తున్నా. ఎందువల్ల సర్వతోముఖుడైనటువంటి పరమాత్మ స్వరూపుని ఈ అప్పాపురం గ్రామంలో గ్రామస్తులందరం కలిసి శ్రవణాన్ని గోవిందా గోవిందా గోవిందా. అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో. సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో. మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. అందరి హృదయాలను కొల్లగొట్టేటువంటి వాడు ఏడుకొండలవాడు. సమస్తమైనటువంటి కళ్యాణ గుణాలనే కాదు, శాంతిని సస్యాన్ని సమృద్ధిగా మనకి ఇచ్చేటువంటి స్వామి ఆ గోపాల స్వామి. గక్కనను మంగళాష్టకములు చదువరో. తక్కక జేగట వేసి తప్పకుండాను. గక్కనను మంగళాష్టకములు చదువరో. తక్కక జేగట వేసి తప్పకుండాను. నిక్కి నిక్కి చూచేరదే నిరితెర తీయరో. నిక్కి
అంటే వేద సంబంధమైనటువంటి మాధుర్యాన్ని వేద స్వరూపుడైనటువంటి నారాయణమూర్తికి అందజేస్తున్నాం. మనం చెప్పుకున్నాం, అందరికీ తెలిసినటువంటి నారాయణమూర్తి ఆయన యొక్క అవతారాలన్నీ కూడా దేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో. కంకణ దారములను కట్టరో ఇద్దరికిని సుంకుల పెండ్లి పీట కూర్చుండబెట్టరో. లంకె శ్రీ వెంకటేశ్వర వీలు మంగను, లంకె శ్రీ వెంకటేశ్వర వీలు మంగను దీవించి అంకెల పాన్పు మీద అమరించరో. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అలాగే భూమిలో ఉన్నవారు కూడా ఇస్తున్నారమ్మా. సౌభాగ్యమస్యైరత్మాయారాస్తం కళ్యాణ మహోత్సవాన్ని చేయటం వలన 100 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మీ అందరికీ వచ్చిందా. అది అశ్వమేధం కావచ్చు, పౌండరిక యజ్ఞం కావచ్చు, 100 యజ్ఞాలు చేసిన పుణ్యం మీ అందరికీ వచ్చిందమ్మా. ఒకసారి గోవిందాన్ని గోవిందా గోవిందా. యజ్ఞోపవీత పూజా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కళ్యాణోత్సవం అనంతరం రాత్రి సమయంలో గ్రామంలోని భక్త బృందం
ఆ శ్రీనివాసునికి భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించింది. గోవింద గోపాల కృష్ణ వాసుదేవ వనమాలి గిరిధారి వాసుదేవ గోవింద గోపాల కృష్ణ వాసుదేవ వనమాలి గిరిధారి వాసుదేవ గోపాలకుల దాసిన వాడ వాసుదేవ గోపాలకుల దాసిన వాడ వాసుదేవ వనమాలి గిరిధారి వాసుదేవ వనమాలి గిరిధారి వాసుదేవ ఎలగంటి మమ్మ యశోదమ్మ తల్లి ఇంత అల్లరి వాడు వాడు ఎలగంటి మమ్మ యశోదమ్మ తల్లి ఇంత అల్లరి వాడు మావాడు కాదమ్మ మరియమ్మరు గాని మా కృష్ణ మా దగ్గరున్నాడు మావాడు కాదమ్మ మరియమ్మరు గాని మా కృష్ణ మా దగ్గరున్నాడు చాలీలు మగ్గాలు చేరలేనేస్తంటే అవన్నీ తింటాడు నీవాడు చాలీలు మగ్గాలు చేరలేనేస్తంటే అవన్నీ తింటాడు నీవాడు మావాడు కాదమ్మ మరియమ్మరు గాని మా కృష్ణ మా దగ్గరున్నాడు మావాడు కాదమ్మ మరియమ్మరు గాని మా కృష్ణ మా దగ్గరున్నాడు. మీరు కూడా మీ గ్రామంలో పల్లె గోవిందాన్ని నిర్వహించాలనుకుంటున్నారా? అయితే ఈ చిరునామాకు వెంటనే ఉత్తరం రాయండి. పల్లె గోవిందం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అల్పిరి గెస్ట్ హౌస్, తిరుపతి 517507, లేదా ఈ మొబైల్ నంబర్కు ఫోన్ చేయండి 900 00 13977. Thank you.